హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను కొత్తగా ఒక పొడి చూపిస్తాను. ఏంది ఆ పొడి అనుకుంటున్నారా? అందరూ మీకు పప్పుల పొడి, కరివేపాకు పొడి, వెల్లుల్లి కారం, పుట్నాల పొడి ఇవి చూపిస్తారు. నేను ఇవాళ మీకు చింతాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు చేసినప్పుడు కానీ, మీకు ఎప్పుడైనా పుల్లగా తినాలనిపించినప్పుడు కానీ ఈ చింతాకు పొడి చేసుకోండి. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ ఎండుమిర్చి ఒక 12 మిర్చి తీసుకోండి. 12 to 15 మిర్చి నేను చించి పెట్టుకున్నాను రెండుగా. నెక్స్ట్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి కొన్ని. మెయిన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతాకు పొడి. చూడండి, మనకు మెయిన్గా కావాల్సింది చింతాకు పొడి. దీన్ని ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఎక్కువ అవసరం లేదు, చాలు. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన వెమ్మటే ఎండుమిర్చి వేయండి. కొంచెం ఫస్ట్ మనం చించుకున్న ఎండుమిర్చి అన్నీ వేయండి. ఎండుమిర్చిని వేసినాక కొంచెం స్పూన్తో ఇలా కలపండి. తర్వాత ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేయండి. చూడండి, ఇలాగ బాగా వేగాయి. ఎండుమిర్చి బాగా వేగాయి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత మనం చింతాకు పొడి తీసుకున్నాం కదా, దీన్ని హీట్ చేసుకుందాం అదే ప్యాన్లో. ఒక 2 to 3 minutes హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లబడిన తర్వాత ఈ ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ ఒక 2 to 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి, మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని దీన్ని మిక్సీ పట్టండి. చూడండి, ఇలాగ నేనైతే రోట్లో దంచినట్టుగా మిక్సీ పట్టుకున్నాను. రోట్లో కూడా దంచుకుంటే బాగుంటుంది, కానీ నాకు కొంచెం జలుబు చేసి హెల్త్ బాగాలేక నేను ఇలా మిక్సీ పట్టాను. చింతాకు పొడి కూడా వేసుకున్నాను. చింతాకు పొడి వేసినాక ఒకసారి మిక్సీ. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా జార్లో వేసుకొని ఒక్కసారి ఫైనల్గా మిక్సీ పట్టండి. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చింది. దీన్ని వేడి అన్నంలో ఈ చింతాకు పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.